అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా నీ ఎదుటే కృంగివేయ నిలిచిన నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతకాలం శ్రమ పడినా ఫలితమేమి లేకున్నా పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపుని నిన్ను పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను
సర్వాధిపతి సర్వాధికారి మీకు స్తోత్రములు 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 చెల్లించుకున్నాం స్వామి. గత మాసం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడు ప్రభానైనా, మరి ఒక మాసం లేకనైనా మరి రెండవ దినంలోకి మీరు నడిపించినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవానైనా. అయా ఇప్పటి వరకునైనా మీరు పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నందుకై మీకే స్తుతి స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం రాజా. ప్రభా మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము దేవరైనా. గొప్పవాడు ఉన్నవాడు అనువాడు అయిందడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు,
చాలు ఈ భూమిలో. యేసు నీ కన్నా ఎవరు లేరు నాకిలలో. యేసు నీ ఉంటే నాకు చాలు ఈ భూమిలో. నీ వంగువు నా ప్రతి శ్వాసలో, నేనందును నీ కమనీయ ప్రేమలో. నీ వంగువు నా ప్రతి శ్వాసలో, నేనందును నీ కమనీయ ప్రేమలో. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరి మధ్య ఈ సాయంకాల సమయంలో దేవుని పనిముట్టుగా వాడబడేందుకు నిర్ణయించబడి ఉండడం నాకెంతైనా ధన్యత అయింది. వాక్య పరిచర్య ప్రారంభించేందుకు ముందుగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను, పాస్టర్ గారు, సుమంత్ మేమంతా కలిసి పెరిగిన వాళ్ళం. మా అత్తమ్మ, ఝాన్సీ అత్తమ్మ, వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి పెరిగాం. చిన్నప్పటి నుంచి చాలాసార్లు పండగల్లో పబ్బాల్లో ఒకే లోగిల్లో కలుసుకునేవాళ్ళం. ఝాన్సీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. సర్వేశ్వరరావు మామ చాలా ఆప్తుడు, నాకు నన్ను చాలా ప్రేమించేవాడు. ఎన్నోసార్లు ఆయన కలిసినప్పుడల్లా ఎంతో ప్రేమ చూపించేవాడు. చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. ప్రత్యేకమైన విషయం ఏంటంటే, నేను 20 సంవత్సరాల నుంచి నా పరిచర్య చేస్తున్నాను, కానీ మా అందరికంటే ముందు సుమంతుని దేవుడు పట్టుకున్నాడు. చిరంజీవిని కాదు, నన్ను కాదు, ఎంతోమంది కంటే ముందు, మేబీ సంపత్ కంటే కూడా ముందు సుమంతుని పట్టుకున్నాడు. చిన్నప్పుడు ఆ యవనస్తుడిని చూస్తూ నేను చాలా సంతోషపడేవాడిని. మాకెవరికి ఈ ఆలోచన లేదే, ఈ అబ్బాయి ఇంత దేవుడికి దగ్గరగా ఎట్లా ఉంటున్నాడని ఆశ్చర్యపోయేవాడిని నేను. తర్వాత కాలంలో దేవుని కృప, దేవుని నిర్ణయం, మేమందరం కలిసి పరిచర్య చేయాలనేటువంటి దేవుని నిర్ణయం అయి ఉన్నందువలన ఈరోజు మీ మధ్య నేను ఉంటూ ఉన్నాను. ఇది ఎంతో సంతోషకరమైన సమయం. ఎన్నో సంఘాల్లో, ఎన్నో ప్రదేశాల్లో దేవుడు నన్ను వాడుకున్నా, కానీ ఈరోజు నా జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో నేను ఒక పాలిభాగస్తున్న అవుతున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి, సంఘంలో ఉన్న వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి ధ్యానంలోనికి వెళదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో నీవు ప్రేమించి ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన నీ మందిర ఆవరణంలోని మమ్మల్ని చేర్చుకొని ఇమ్మటకు మా స్తుతులపైన ఆసీనుడైన దేవా, మీరే నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. ఈ లోకపు జ్ఞానాన్ని మరుగు చేయండి. మేము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విధమైన తలాంతులు కానీ, ఏ విధమైన జ్ఞానము కానీ మధ్యలోనికి రాకుండా నీ కృపయే మా మధ్య కుమ్మరించబడి నా ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, ఈ వాక్య పరిచర్య ఆద్యంతము మీరే శిరస్సుగా ఉండి నడిపించుకోమని ఈ కొద్ది మనవలు మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా సంఘంలో నేను లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘానికి చెందినవాడిని. అక్కడ బ్యాప్టిజం తీసుకున్నాను, అక్కడే నా పరిచర్య ప్రారంభించాను. మా సంఘానికి మేము యవనస్తుల కూడికను నడిపిస్తుండేవాళ్ళం. ఈ యవనస్తుల కూడిక నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చేవాడు ప్రతి శనివారం. మెడ్రాస్ ప్రాంతంలో ఇంజనీరింగ్ చేస్తుండేవాడు. అందరు బాగా చదువుకునే పిల్లలు వచ్చేవారు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ప్రార్థన అవసరత చెప్పేవాడు. ఆ ప్రార్థన అవసరత దేవుని సన్నిధిలో పెట్టి అది జరగగానే కొత్త అవసరతతో వచ్చేవాడు. మంచిదే. ఇలా కొంతకాలం తర్వాత అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత నుంచి ఇంకా యవనస్తుల సమాజానికి రావడం మానేశాడు. ఒకసారి బయట మా పాళెంలో కనబడితే అడిగాను, ఏంటన్నా రావట్లేదని. అన్నా, నాకు చాలా బిజీ అయిపోయిందన్నా, నేను చాలా బిజీ అయిపోయాను, నాకు ఉద్యోగ పడలిక కష్టంగా ఉంది, నేను చెన్నై నుంచి వచ్చి మరలా శనివారం సాయంత్రం నేను చర్చికి రావాలంటే కష్టంగా ఉందన్నా, అయినా నా కోసం ప్రార్థన చేయండి అన్న, ఇంకా నేను అమెరికాకి వెళ్ళాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, వీటన్నిటి కోసం ప్రార్థన చేయండి అన్నాను. చేస్తాంలేనా, నువ్వు మాత్రం చర్చికి రావడం మర్చిపోకు అని చెప్పాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దేవుని సన్నిధి నాకు దేవుడేమి ఇస్తాడు, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటే నాకు ఏం మేలు జరుగుతుంది, నిజంగా ఈ పాస్టర్ గారిలో ఉన్నటువంటి ఆ పవరు
నా జీవితాన్ని మారుస్తుందా లేదా అనేటువంటి ఆలోచన వదిలిపెట్టేసి నాకు ఏం ఒరుగుతుంది, ఏం సంపాదించుకోగలను, ఈ లోకంలో నేను ఇంకెంత బాగా అభివృద్ధి చెందగలను అనేటువంటి ఆలోచనలో నడుస్తున్న సంఘాల్లో జీవిస్తున్నాం మనం. ఎవరికి కూడా తృప్తి లేదు, ఎవరికి కూడా సంతోషం లేదు. ఉన్నదానికి తృప్తి చెందక లేని వాటి కోసం పరుగులు తీసేటువంటి రోజులో మనం జీవిస్తున్నాం. ఈరోజు వాక్య పరిచర్యలు కానీ, దేవుని యొక్క స్వస్థత కూడికలు కానీ అన్నీ కూడా ఇదే విధంగా తయారయ్యాయి. రండి, వినండి, రక్షణ పొందండి అనే మాట నేను వింటూ ఎదిగాను. ఈ రోజుల్లో అప్పుల బాధల్లో ఉన్నావా, ఈ ఆలయానికి రా. నీకు కావలసినవన్నీ జరగడం లేదా, ఇక్కడికి రా. నీకు డబ్బులు వస్తాయి అన్నటువంటి ఆలోచనతో దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని కమర్షియలైజ్ చేస్తున్నటువంటి, వ్యాపారం చేస్తున్నటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. నేను ఈ మాట చెప్పేందుకు ఏం భయపడటం లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఈ వాక్య పరిచర్య ముగించబడబోయే వరకు మనందరి జీవితాల్లో మనం కలిగిన దాంతో తృప్తిగా ఉన్నామా, లేక లేని దానికోసం పరుగులు తీస్తున్నామా? మనకున్నటువంటిది, మనకు అవసరమైనటువంటిది మనం గ్రహించగలుగుతున్నామా, లేకపోతే లేని దానికోసం పరుగులు తీస్తూ మన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీకు ఇవన్నీ కావలసి ఉన్నదని పరలోకపు తండ్రికి తెలియను. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుదుమో, ఏ వాహనంలో ఎక్కి ప్రయాణం చేయుదుమో, ఎంత మంచి ఇంట్లో ఎంత కంఫర్టబుల్గా జీవించదమో, ఇవన్నిటిని గూర్చి ఆయనకు తెలియనంట. నాకేం కావాలో, మీకేం కావాలో, ఎవరికేం కావాలో ఆయనకు తెలియనంట. కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి, ఇవన్నీ మీకు కొనగొర్చబడతాయని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. కానీ మన జీవితాల్లో మనం ఈ మాటలన్నింటినీ పక్కన పెట్టి అసంతృప్తితో కూడిన జీవితాల్లో జీవిస్తూ ఉన్నాం. పాపానికి మూలమేంటో తెలుసా? పాపం చెయ్యాలనేటువంటి ఆలోచనకు ప్రేరేపణ ఏంటంటే తృప్తి లేకపోవడం. కలిగిన దాంతో తృప్తి లేకపోవడం వలన మనిషి బాగా ఆలోచనలకు గురై, ఇది సైకలాజీ, ఇది మనస్తత్వ శాస్త్రం. దాంట్లో ఏం చెప్తారంటే మనిషి అవసరమైన దానికంటే ఎక్కువ ఏ రోజైతే ఆశిస్తాడో అప్పుడు తన జీవితంలో ఉన్నటువంటి వాటన్నిటినీ వదులుకొని పాపానికి ప్రేరేపించబడతాడంట. మొట్టమొదటిగా మనిషి అసంతృప్తిగా ఉండేదానికి కారణం ఏంటంటే ఉన్నదాంతో తృప్తి చెందక నీది కాని దానికోసం ప్రాకులాడతాడంట. దావీదు మహారాజు ఒక చిన్న పశువుల కాపరి, గొర్రెల కాపరిగా ఉంటూ ఆ కింద కూర్చొని ఆ పశువులని, ఆ గొర్రెలను కాస్తూ చూస్తుండేవాడంట పైన. ఏ రోజైనా నేను ఆ యెరూషలేము కొండపైకి ఎక్కి అక్కడ దేవాలయం కట్టాలనేటువంటి ఆలోచనతో ఉండేవాడంట. దావీదు మహారాజు యొక్క అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే నేను ఆ కొండపైన ఉన్నటువంటి యెబూషీయుల్ని తరిమేసి నేను అక్కడ దేవునికి మంచి మందిరాన్ని కట్టాలనేటువంటి ఆలోచనలో ఉండేవాడంట. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి ఎక్కించాడు, ఆ కొండను స్వాధీనం చేసుకునేటువంటి స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ కొండపైన దావీదు మహారాజు మందసాన్ని ప్రతిష్ఠించగలిగినటువంటి స్థితిని అనుగ్రహించాడు దేవుడు. కానీ దావీదు మహారాజుకి ఇది తృప్తి కలిగించలేకపోతుందంట. దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే తనకు ఉన్నటువంటి వాటన్నిటితో తృప్తి చెందక, ఉన్నటువంటి అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదాలతో, స్వాస్థ్యాలతో తృప్తి చెందక మిద్దెపైనెక్కి చూడకూడని దృశ్యాలు చూస్తున్నాడు. మిద్దెపైనెక్కి కోరుకోకూడనటువంటి కోరికలు కోరుకుంటున్నాడు. దావీదు మహారాజులో పాపానికి నాంది కలిగినటువంటి ఆలోచనది. దావీదు మహారాజు జీవితాన్ని కకలవికలం చేసినటువంటి ఆలోచనది. తనకున్నటువంటి భార్యలు, తను సంపాదించిన స్వాస్థ్యం, తనకున్నటువంటి సంతోషాలను పక్కన పెట్టి దూరంగా ఉంటున్నటువంటి ఏమీ లేనటువంటి ఒక సేవకుని భార్యను మోహిస్తూ ఉన్నాడు దావీదు మహారాజు. ఎంత భయంకరమైన అసంతృప్తితో గమనించారా? దావీదు మహారాజుకి లేనటువంటి విషయాలు లేవు, అతనికి ఎంతోమంది పత్నులు ఉన్నారు. అయినా కానీ తన కాని దానికోసం అతను ప్రాకులాట పాపానికి అతన్ని దగ్గర చేస్తుంది. నాతాన్ ప్రవక్త చెప్తున్నాడంట, ఆ భయంకరమైన పాపం చేసిన వ్యక్తివి నీవే. దేవుడు నీకు ఇన్ని అనుగ్రహించి ఉండగా, నీ ఇంటంతా మనుషులుండగా, నీకు పత్నులుండగా, నీ ఇంటిలో నువ్వు ఆశీర్వదించబడి ఉండగా నువ్వెందుకు ఇతరుల ఇంటిలో ఉన్నదాన్ని చూసి మోహిస్తూ ఉన్నావు అంటుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతూ ఉంది. మన జీవితాల్లో మనం కలిగి ఉన్న దానితో సంతోషింపక లేని దానికోసం ప్రాకులాడుతున్నామా? ఇతరులు కలిగి ఉన్న దానిపైన మన కనుచూపు దృష్టిస్తూ ఉన్నామా?
ఇతరులు కలిగి ఉన్న దాన్ని చూసి మనం మోహిస్తూ ఉన్నామా? అయితే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉంది. నీ ఆలోచన ఏమైంది? దావీదు వలె ఉన్నదాంతో తృప్తి చెందక ఇతరుల స్వాస్థ్యాన్ని నువ్వు కనుచూస్తున్నావా? అయితే దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో దావీదుని పోలినటువంటి అసంతృప్తి మన జీవితాల్లో ఉందా? చాలామంది ఆలోచిస్తే అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు మనకు సంతోషంగా ఉచితంగా కొన్ని స్వాస్థ్యాలు ఇచ్చాడు. ఏంటి? 8 గంటలు నిద్రపోయేటువంటి స్వాస్థ్యం ఇస్తే మరలా మత్తు కోరుకునేటువంటి జీవితాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మరలా మత్తు కావాలి మనకు. భయంకరమైనటువంటి తాగుడికి బానిసైన వారు కోరుకునేదేంటి? దేవుడు అనుగ్రహించిన నిద్ర కంటే అతి ఎక్కువ మత్తు కోరుకుంటున్నారు. దేవుడు అనుగ్రహించిన వాటితో నువ్వు తృప్తి చెందకుండా ఉంటే నీ జీవితం పాపానికి దగ్గర అవుతుందని ప్రభు ప్రేమను బట్టి నీకు మనవి చేస్తున్నాను. దేవుడు నీకు మంచి భాగస్వామిని అనుగ్రహించి ఉండగా దావీదు వలె భాగస్వామితో తృప్తి చెందక మనుష్యులు వ్యభిచరిస్తూ ఉన్న ఈ రోజుల్లో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. నువ్వు తృప్తి చెందిన వాడవైతే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నువ్వు కలిగిన దాంతో తృప్తి చెందిన వాడవైతే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఇతరుల స్వాస్థ్యం వైపుకు నువ్వు చూసినావంటే దేవుని కృపలో నువ్వు పాపము ఒడుగడతావని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. కైను ఆబేలును గమనించండి. కైనుకి ఇచ్చినటువంటి స్వాస్థ్యాలు దేవుడు కైనుకి ఇచ్చాడు, ఆబేలుకి ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఆబేలుకి ఇచ్చాడు. వారిద్దరు దేవుని సన్నిధికి మంచి కానుకలే తీసుకొని వచ్చాడు. దేవుడు ఎందుకు కైను కానుక కంటే ఆబేలు కానుకను ఎక్కువగా ఆశీర్వదించాడంటే, మనస్ఫూర్తిగా తనకున్న దానిలో శ్రేష్టమైనది తీసుకొని వచ్చాడంట ఆబేలు. కైను తనకున్న దాంట్లో గొనుక్కొని తెచ్చాడో లేకపోతే తను ఇష్టం లేకుండా తీసుకొచ్చాడో మనకు తెలియదు, కానీ మొదటి నుంచి కూడా కైనుకి తన సోదరుడు పైన ఆ ఈర్ష్య ఉండేది. ఎందుకు వీడు నాకంటే శ్రేష్టంగా ఉన్నాడనేటువంటి ఈర్ష్య. ఇలాంటి ఈర్ష్య ఏం చేస్తుందంటే సొంత రక్త సంబంధికుల మధ్య కూడా తగువ పెట్టేస్తుంది. సొంత రక్త సంబంధికులను కూడా ఒకరికొకరు కానీకుండా చేసేస్తుంది. నాకంటే వీరు ఎందుకున్నారు ఎక్కువగా, నాకంటే వీరు ఎందుకు ముందుకెళ్తున్నారు, ఇలాంటి ఆలోచనలు సాతాను మన జీవితాల్లో సృష్టించి భయంకరమైనటువంటి అనిశ్చితి కొనసాగించి మన జీవితాలను నాశనం చేస్తుందని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఈ ఈర్ష్య, ఒకరి మధ్య ఒకరికి ఉండేటువంటి ఈర్ష్య కైను ఆబేలును చంపేంత వరకు వస్తుంది. కైను దేవుడు అనుగ్రహించిన దాంతో తృప్తి చెంది ఉంటే ఆబేలును చంపాల్సిన అవసరం వచ్చేది కాదు. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీకు ఉన్న దానితో నువ్వు తృప్తి చెందుతున్నావా? నీకున్న దాంతో తృప్తి చెందినట్లయితే దేవుని యొక్క కృపలో నీకు అన్నీ అనుగ్రహించబడతాయని దేవుని యొక్క వాక్యం మనకు ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన ఇస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి మీరు చూసినట్లయితే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుంటుని. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉంటిని. ప్రియమైన దేవుని సంగమా, పౌలు ఫిలిప్పీ సంఘంతో చెప్తున్న ఈ శ్రేష్టమైన మాటకు మీరు గమనించారా? అన్నీ ఉన్నోడు నాకు తృప్తిగా ఉందని చెప్పడం కాదంట, ఏమీ లేకపోయినా కానీ తృప్తిగా జీవించగలగడం నేర్చుకున్నాడంట. లేని స్థితిలో కూడా నేను తృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. లేని స్థితిలో కూడా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలను లెక్కించడం నేర్చుకున్నాను. లేని స్థితిలో కూడా నేను కూర్చుకోవడం నేర్చుకోలేదు అని చెప్తూ ఉన్నాడు. దీనికి ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఐగుప్తు నుంచి ప్రయాణమై వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోతున్నప్పుడు దేవుడు వారికి మన్నా కురిపిస్తున్నాడు. ఈ మన్నాలో ఉండే శ్రేష్టత ఏంటంటే, ఈరోజు కురిసిన మన్నా రేపటికి పనికిరాదు. ఏ రోజు కురిసినది ఆ రోజే దాన్ని భుజించాలి, ఆ రోజే దాన్ని మన శరీరానికి ఒక హేతువుగా చేసుకోవాలని దేవుని యొక్క ఆలోచన ఉంటూ ఉంది. కనుక మన్నా పక్క రోజుకి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదనేటువంటి ఒక శ్రేష్టమైన ఆలోచన ఇస్తున్నాడు దేవుడు. అలాగే ఏ రోజు ఏది కలిగి ఉన్నా మనము దాని యందు తృప్తి చెందాలంట. ఈరోజు నాకు పక్కవారి కంటే లేదే, పక్కవారి కంటే నా జీవితంలో చాలా తక్కువ ఉన్నాయే అన్నటువంటి ఆలోచనలు వదిలిపెట్టాలని దేవుని యొక్క వాక్యం మనకు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన నడిపింపును అనుగ్రహిస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, నీ కలిగిన దాంతో తృప్తి చెంది పక్కన వారితో కంపేర్ చేసుకోకూడదని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజుల్లో సంతృప్తిగా జీవించలేకపోయేందుకు కారణం ఏంటంటే,
పక్క వారితో మనం కంపేర్ చేసుకోవడం. మనకు ఒక స్కూటర్ ఉందనుకోండి, కారు ఉన్నోడి వైపు మన కళ్ళు పోతాయి. మనకు ఒక ఫ్లోర్ ఇల్లు ఉందనుకోండి, 2 ఫ్లోర్లు ఇల్లు ఉండేవాడి వైపు కళ్ళు పోతాయి. ఏ రోజైనా మనం ట్రైన్లో ఏసీలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఫ్లైట్లో చేయాలన్న ఆలోచన, మంచి ఆలోచనలు ఏవి తప్పని నేను అనట్లేదు, కానీ దీనికోసం ప్రాకులాడి మన జీవితాలను దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళొద్దని దేవుని యొక్క వాక్యం మనకు ఒక గొప్ప హెచ్చరికను అనుగ్రహిస్తూ ఉంది. నీ పక్కనుండే వాడికి ఉండేది వాడికి ఉంటుంది, కానీ నీవు దాన్ని బట్టి ప్రేరేపించబడకుండా, ఈర్ష్యకు గురి కాకుండా నీకున్న దానితో సంతృప్తి చెందాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. 150 గదులు ఉండేటువంటి ఇల్లు ఉందంట బ్రునై సుల్తాన్కి. ఆ 150 గదులు ఉండేటువంటి ఇంట్లో ఎన్ని రూముల్లో ఉంటాడు ఆయన? ఒకరోజు ఒక రూమ్లోనే పడుకోగలడు. ఆయన ఆ భోజనపు బలలో దగ్గర 300 వంటకాలు ఉంటాయంట. ఎన్ని తింటాడు? 2-3 తినగలడు. ఎన్ని ఉన్నాయనేది కాదు, నీ జీవితంలో ఎన్నిటిని ఉపయోగించుకుంటున్నావు అనేది శ్రేష్టం. నీకు అవసరమైన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు కనుక నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని చూచి నేను వ్యసన పడకూడదని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఈ వ్యసనానికి అంతం ఉండదన్నమాట. ఎంతవరకు వ్యసన పడతామంటే ఇంక వ్యసనం పోతూనే ఉంటుంది కనుక దేవుని వాక్యం చెప్తుంది, దీన స్థితిలో ఉండడం నేర్చుకో, మంచి స్థితిలో ఉండడం నేర్చుకో, ఉన్నదానితో తృప్తి కలిగి జీవించడం నేర్చుకోగలిగితే దేవునికి బహు దగ్గరగా ఉంటామని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. కొంతమంది పనోళ్ళని వాళ్ళ యజమాని పనికి పిలిచాడంట. 9 గంటలకు వచ్చిన వాళ్ళకి 1 దినారం అని చెప్పాడంట. 12 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే 1 తలాంత్ ఇస్తానన్నాడంట. 4 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే 1 తలాంత్ ఇస్తానన్నాడంట. ఈ 9 గంటలకు వచ్చిన వాళ్ళకి వ్యసనం అయిపోతూ ఉంది. నేను ఇన్ని గంటలు పనిచేస్తే నాకు 1 తలాంతే, 12 గంటలకి వచ్చిన వాడికి 1 తలాంతే, 4 గంటలకి వచ్చిన వాడికి 1 తలాంతే. ఇది ఎంత అన్యాయం అంటున్నాడు. అన్యాయం కాదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఒకేలా ఉండాలని కోరుకోవడం మన అజ్ఞానం అవుతుంది. దేవుని యొక్క ఆలోచనలు, ఆయన అనుగ్రహించేటువంటి శ్రేష్టమైన ధన్యతలు, వీటన్నిటినీ మనము కొలవాలని కానీ, ఆయన ఎందుకు ఎవరికి ఏ ఆశీర్వాదాలు ఇస్తున్నాడనేటువంటి ఆలోచనలు కానీ చెయ్యొద్దని ఈ ఉదంతం మనకు నేర్పిస్తూ ఉంది. యజమాని చెప్తాడంట, నీకేమి ఎవరికి నేనేమిస్తే, నీకు ఇస్తానన్న 1 తలాంత్ ఇచ్చేశాను కదా, నీకు పొద్దునే వచ్చినప్పుడు ఇస్తానన్న తలాంత్ నీకు ఇచ్చాను కదా, అది నా ఇష్టం. నేను ఎవరినైతే ఎంగేజ్ చేసుకుంటానో, ఎవరినైతే నేను పనికి తీసుకుంటానో వారికి నేను ఎంత ఇవ్వాలనేది నా ఇష్టం. అది ఎవరైనా వచ్చి 30 ఏళ్ళ నుంచి నేను వాక్య పరిచర్య చేస్తున్నానే, ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వారు చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతున్నారు పరిచర్యలు అంటే దేవుడు వాళ్ళకి అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం అది. దాన్ని బట్టి ఎవరు వ్యసన పడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి దేవుడు ఎంత అనుగ్రహిస్తాడో అది ఆయన ఆలోచన ఉంది. నాతాను ప్రవక్త దావీదు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాయన బలిష్ఠులైన కుమారులను చూపిస్తున్నాడంట. ఈయన వీళ్ళెవ్వరు కాదంటున్నాడంట ఆయన. మరి ఎవరంటే ఇంకెవరు లేరా నీకు, ఎవరు లేరా అంటే అప్పుడు తీసుకొస్తున్నాడంట. అప్పుడు దావీదు మహారాజుని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని సంగమా, మనిషి ఒడ్డు పొడవు చూసి, అందం చూసి, చదువు చూసి, సంపద చూసి దేవుడు స్వాస్థ్యాలను ఇవ్వబోవడం లేదు. దేవుని యొక్క కృప, దేవుని ఆలోచన వేరే ఉన్నదని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు తృప్తిగా జీవించడం నేర్చుకో. మా జీవితంలో మేము 17 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులను కోల్పోయాం. చాలా కష్టపడ్డాం. ఎంతోమంది దగ్గరికి వెళ్లకుండా మేము దేవుని సన్నిధిలో నిలబడి మేము చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈరోజు దేవుడు మమ్మల్ని ఎంతో ఉన్నత స్థితిలో ఉంచాడు. మేము చూడనటువంటి ఆశీర్వాదాలు లేవు, మేము పోనటువంటి ప్రదేశాలు లేవు. దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు మాకు ఏది అనుగ్రహిస్తే దాన్ని తీసుకున్నాం. దేవుడు మాకేమి ఇచ్చాడో దాంతో తృప్తి చెందాం. అందుకని దేవుడు మేము ఊహించినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. మాకు ఊహించినటువంటి ప్రదేశాలకు తీసుకుని వెళ్ళడం. మా ఇంట్లో ఎవరు కూడా వాక్య పరిచర్య చేసిన వాళ్ళు లేరు, కానీ దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు. ప్రత్యేకంగా నన్ను గత 20 సంవత్సరాలుగా ఎన్నో సంఘాలు ఎన్నో ప్రదేశాల్లో దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఏది ఇస్తే అది తీసుకున్నాం. మేము 22 సంవత్సరాల నుంచి నాకు షుగర్ ఉంది. నా వయసు 50 సంవత్సరాలు. దేవుడిచ్చింది అలాగే తీసుకున్నాను. నేను ఏ రోజు కూడా దేవుడిని క్వశ్చన్ చేయలేదు, ఎందుకు నాకు ఈ విధంగా చిన్న వయసులో ఇచ్చావని. కానీ దేవుడు ఆ ఇరుకులో నాకు విశాలత అనుగ్రహించాడు. ఏ రోజు కూడా దానివల్ల నేను సఫర్ కాలేదు. 22 సంవత్సరాల నుంచి నేను డయాబెటిక్గా ఉన్నా కానీ ఏ రోజు కూడా అది నన్ను ఏలలేదు.
దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈ ఇరుకులో నాకు విశాలత కలిగించాడు. పౌలు చెప్తున్నాడు, నీ కృప నాకు చాలును. నేను ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఉండగా, నేను ఎంతో వ్యాధులకు గురవుతూ ఉండగా నీ కృప నన్ను బలపరుస్తుంది అంటాడు ఆయన. నీ చిత్తమైతే నన్ను బాగు చేయి, లేకపోయినా కానీ పర్వాలేదంటాడు. ఈ మాట ఎంతమంది మనం చెప్పగలం? షడ్రక్ మెషక్ అబేద్నెగోలని తీసుకెళ్ళి ఆ మంటల్లో పడివేసే ముందు అడుగుతున్నాడంట, ఇకనైనా మనసు పొందండి, నన్నే నిజమైన రాజుగా ఒప్పుకోండి, నన్నే దేవుడిగా ఒప్పుకోండి అని చెప్పని రాజు వారిని భయపెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తారు, రాజా, ఈ మండుచున్న అగ్నిలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని రాగలిగినటువంటి సమర్థుడు మా దేవుడు. ఈ మండుచున్న అగ్నిలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని రాగలిగినటువంటి సమర్థుడు మా దేవుడు. మనందరి ప్రార్థనలు కూడా ఇలాగే ఉంటాయి, దేవా నన్ను బాగా చూసుకుంటావు, నువ్వు నా ఆరోగ్యం బాగా చేస్తావు, నాకు డబ్బులు ఇస్తావు, నాకు మంచి ఇల్లు కట్టిస్తావు, మా బిడ్డలకు మంచి వివాహాలు చేస్తావు, మంచి ఉద్యోగాలు ఇస్తావు, నువ్వు చేస్తావు నాయన. మన ప్రార్థన అక్కడ ఆగిపోద్ది. వీళ్ళ ప్రార్థన మీరు గమనించారా? ఈ మండుచున్న అగ్నిలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని రాగలిగిన సమర్థుడు మా దేవుడు. ఒకవేళ తీసుకుని రాకపోయినా సరే మేము కాలిపోతామేమో, కానీ నీ ఆలోచనలకు మేము లోబడబోవడం లేదు. వాళ్ళ యొక్క ఆ నడిపింపు గమనించారా? వాళ్ళ యొక్క ఆ యొక్క మెలకువ గమనించారా మీరు? నీవు ఒకవేళ మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు పడేయలేక మమ్మల్ని ఇక్కడే నువ్వు చనిపోవాలని నీ ఆలోచన ఉంటే ఈ మంటల్లో బూడిదైపోతాం, కానీ నిన్ను కాదని వేరే దేవుని సన్నిధికి మేము వెళ్ళమని చెప్తున్నారంట. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజుల్లో తృప్తి నొందని జీవితాలు, దేవుని సన్నిధిలో తృప్తి నొందని జీవితాలు దేవునికి దూరం అయిపోతూ ఉన్నాయి, సంఘాలకు దూరం అయిపోతున్నారు. ఆ సంఘంలో పెద్ద ఆలోచన లేదు, ఆ సంఘంలో మంచి పాస్టర్ లేడు, ఆ సంఘంలో మంచి నడిపింపు లేదు, ఆ సంఘంలో మంచి ఆశీర్వాదాలు లేవని మనమే కంక్లూజన్స్ చేసేసుకుంటున్నాం. కారణం ఏంటంటే మనం అనుకున్నది అనుకున్నట్టు అనుకున్న సమయంలో జరిగితేనే తప్ప మనల్ని ఏవి కూడా దేవుని సన్నిధికి తీసుకుని రాలేకపోతున్నాయని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, నీకు చెందని దాని గురించి ఆశించకూడదు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుని సన్నిధిలో సంతోషంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అలవాటు చేసుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా మనల్ని తృప్తి నొందని జీవితాలకు తీసుకొని వెళ్ళేటువంటి కారణం ఏంటో తెలుసా? మనం చేయలేనటువంటి పని కోసం ఆశపడతాం, మన రీచ్లో లేనటువంటి విషయాల కోసం ఆశపడతాం, మనకు అసలు సంబంధం లేని విషయాల్లో మనం చాలా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలోనికి వెళ్తాం. ఈ ఆలోచన ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? లూసిఫర్ అనేటువంటి ఒక దేవదూత ఉండేవాడంట. చాలా అందగాడు. మన డ్రామాల్లో వాటిలో చూపించినట్లు నల్లగా కొమ్ములు అట్లా ఉండవు. లూసిఫర్ చాలా అందగాడు. లూసిఫర్ చాలా తలాంతులు కలిగిన వాడు. లూసిఫర్కి దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యమే లేదు. లూసిఫర్కి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు, ఒక్క సృష్టించేటువంటి ఆ తలాంతు తప్ప లూసిఫర్కి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు లేవు. ఈ లూసిఫర్కి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత అప్పటికి కూడా ఆయన తృప్తి చెందడం లేదు. దేవుని తర్వాత నువ్వే, దేవుని తర్వాత నువ్వే అంటే ఎంత సంతోషపడాలి మనం. అయినా సంతోషపడడం లేదు. లూసిఫర్కి ఏం కావాలంటే దేవుని సింహాసనం పైన ఇంకొక సింహాసనం కావాలి. ఈ తృప్తికి ఉండేటువంటి ఆ కొలత చూసారా మీరు? ఈ అసంతృప్తి అనేటువంటి ఆలోచన ఎంత దూరం తీసుకెళ్తుందంటే దేవుని తరువాత స్థానంలో కూర్చున్న లూసిఫర్కి దేవుడి స్థానంలో కూర్చోవాలనేటువంటి ఆశ కలుగుతూ ఉంది. ప్రియమైన సహోదరుడా సహోదరి, తనకు వీలుగానటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతున్న లూసిఫరు పైనుంచి కిందకి నెట్టివేయబడుతున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12-14 మీరు తర్వాత చదువుకోండి. జనములో పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఒక్కిపోయేదనని దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతునని ఉత్తర దిక్కుగానున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం పైకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయా మనలో? మనం అందరికంటే ఉన్నతంగా ఉండాలనేటువంటి ఆలోచన ఉందా? అలాగున్నట్లయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు ఒక గొప్ప కనువిప్పు కలిగిస్తుంది. దేవుడు అనుగ్రహించిన దాంతో తృప్తిగా ఉండండి. ఇదే ఆలోచనతో లూసిఫరు ఆదాము అవ్వను కూడా చెరబడుతున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ హృదయాలను చెరబడుతున్నాడు లూసిఫర్. అవ్వ దేనికి ప్రలోభింపబడింది? అవ్వ దగ్గరకు వచ్చి లూసిఫర్ ఏం చెప్తున్నాడు? మీకు తెలుసా, మీరు ఈ పండు తింటే ఎలాగవుతారు? దేవుని వలె అవుతారు. అవ్వేం చెప్పాలి? నిజంగా దేవుని వల్ల అవ్వాల్సిన అవసరం లేదు, మాకు దేవుడు మాకు అనుగ్రహించిందంతా చాలు,
ఈ స్వాస్థ్యాన్ని, ఈ భూమండలాన్ని, లోకంలో ఉన్న ప్రతి జీవిని, ప్రతి జలచరాన్ని ఏలమని దేవుడు మాకు చెప్పాడు. ఈ లోకాన్నంతా దేవుడు మాకు పాదాక్రాంతం చేసిన తర్వాత మేము దేవుడిలాగా అవ్వాల్సిన అవసరం ఏంటని అడగలేకపోతుంది అవ్వ. ఈరోజు అవ్వను బోలిన మనస్తత్వాలు, లూసిఫర్ ప్రేరణతో ముందుకు వెళ్తున్న మనస్తత్వాలు ఎన్నో మనలో ఉన్నాయి. ఎవరైనా మనల్ని వచ్చి ప్రలోభ పెడుతూ ఉంటే మనం చెప్పలేకపోతున్నాం, నాకున్నది చాలు, నాకు అవసరం లేదు, నాకు లేని దానికోసం నేను ప్రాకులాడాల్సినటువంటి అవసరం లేదని మనం చెప్పలేకపోతున్నాం ఈరోజు. అందుకనే పాపానికి మనం దగ్గరైపోతూ ఉన్నాం. పాపం చేసేటువంటి ఆలోచన అసంతృప్తిలో నుంచి పుడుతుందని, పాపం చేయాలనే ఆలోచన దేవునితో సమానమైన స్థితిలోనికి వెళ్ళాలని పుట్టిందని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంతమంది మీ ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నాం. నీ కృప నాకు చాలును, నీవు నాకు అనుగ్రహించిన కృప నాకు చాలును. నాకంటే నా పక్కనుండేవాడు చాలా ధనవంతుడేమో, నాకంటే నా పక్కనుండే ఆమె చాలా అందగత్తేమో, నాకంటే నా పక్కనుండేటువంటి యవనస్తుడు చాలా బలిష్ఠుడేమో, నాకంటే పక్కనుండేటువంటి ఆమె మంచి చీరలు కట్టుకొని వస్తుందేమో, పోనీ పర్వాలేదు. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం బహు గొప్పదని ఎంతమందికి ఈ ఆలోచన ఉంది? అలాంటి ఆలోచన లేని జీవితాలు దేవునికి దూరంగా పాపములో పడిపోతాయని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని సంగమ, ఈ రాత్రికాల సమయంలో కలిగిన దానిని బట్టి సంతృప్తి చెందాలి. ఇతరులకు చెందిన దాని గురించి ఆలోచించక జీవించగలగాలి. దేవునికి సమానమైనటువంటి సర్వోన్నతమైన ఆశీర్వాదాల వైపుకు కన్నులెత్తి చూడకూడదు. దేవునితో సమమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలనేటువంటి ఆలోచన రాకూడదు. ఈ రోజులో చాలామంది దైవ సేవకులకు కూడా దేవునితో సమమైనటువంటి స్థితికి రావాలనేటువంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో మీరు బాగా ఎన్నిక చేయబడిన, బాగా దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో బాగా ఎంచబడిన సంఘాల్లో సాక్ష్యాలు మీరు ఈరోజు గమనించారా? ఈ సాక్ష్యాలు ఎలా ఉంటున్నాయంటే, మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నాకు బాగా అయిపోయింది. మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మా ఇంట్లో పెళ్ళి అయిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మాత్రమే పెళ్ళి కాదు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మాత్రమే స్వస్థత కాదు. పాస్టర్ గారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఆయన ద్వారా కార్యం జరుగుతుంది. ఆయన మరుగున పడిపోతున్నాడు. లూసిఫర్ యొక్క కార్యాల వల్ల ఆయన మరుగున పడిపోయి మనకు జరిగిన కార్యాలను మనం లోకంలో ఉండే మనుషులకు ఆపాదిస్తున్నాం. పాస్టర్ గారికి ఆ శ్రేష్టత దక్కాలి, తప్పట్లేదు నేను. కానీ మా పాస్టర్ గారి ప్రార్థన వల్ల దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, ఇది సాక్ష్యం. మా పాస్టర్ గారు ప్రార్థన చేయకపోతే నాకు ఏమయ్యేది కాదు, ఇది సాక్ష్యం కాదు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవునికి చెందవలసిన మహిమను మనుషులకు ఆపాదించడం కూడా తృప్తి లేని జీవితం అని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యము మనందరికీ ఒక మంచి కనువిప్పును కలిగిస్తూ ఉంది. తృప్తిగా జీవిస్తున్నావా? అయితే నీ కలిగిన దాంతో దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చాలామంది సాక్ష్యం చెప్పాలంటే ఏదో గొప్ప విషయాలు జరిగితేనే సాక్ష్యం చెప్పాలనుకుంటారు. మా సంఘంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ప్రతి వారం కూడా సాక్ష్యాలు చెప్పండి అంటే అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటుంటే ఆయన లేచి వస్తాడు. లేచి వచ్చి, ఈ వారం అంతా నన్ను కాపాడేవు దేవా, చాలా సంతోషం ఆయన అని చెప్తాడు. ఇంతకంటే సాక్ష్యం ఉండదు. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది, దేవుని సన్నిధిలో మనం వాడబడుతున్న కొలది, దేవుడి సన్నిధిలో మనం కూర్చుంటున్న కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలగడమే శ్రేష్టమైన ఆశీర్వాదమని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. మనకంటే ఎంతోమంది శ్రేష్టమైన వాళ్ళు గతించిపోయి ఉంటున్నారు కదా. మనకంటే ఎంతో డబ్బు ఉండేవాళ్ళు దేవుని సన్నిధిలోనికి రాలేకపోతున్నారు కదా. మనకంటే ఎంతో ఆరోగ్యవంతులు, ఎన్నో రకాలుగా తలాంతులు ఉన్నటువంటి వారు దేవుని సన్నిధిలో వాడబడలేకపోతున్నారు కదా. మనం వాడబడుతున్నామంటే ఆయన అనుగ్రహించిన కృపని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. తృప్తి కలిగి జీవించేందుకు, ఈ లోకంలో ఉన్న దాన్ని గురించి శ్రేష్టంగా ఆలోచించేందుకు ఒక హేతు ఉంది. మనిషి ఎప్పుడు తృప్తిగా ఉంటాడో తెలుసా? కష్టపడి స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నప్పుడు. ఉచితంగా వచ్చిన స్వాస్థ్యం ఏ రోజు కూడా సంపూర్ణమైన తృప్తినివ్వదు. ఉచితంగా వచ్చిన ఆశీర్వాదం ఏది కూడా తృప్తినివ్వదు. గనక కష్టపడి సంపాదించుకున్నటువంటి స్వాస్థ్యము దేవుడు అనుగ్రహించే తృప్తిని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మనం ఏం చేస్తాం? మన ఉద్దేశాలు దేవునిపై నుంచి మన పనుల భారం సఫలం అవ్వాలని ప్రార్థన చేస్తాం. ఇది రివర్స్లో ఉంది.
నీ పనుల భారము దేవునిపై నుంచి ప్రార్థన చేయి. అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. నేను ఒక మంచి ఉద్యోగం చేయాలనేటువంటి నీ పని భారాన్ని, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనేటువంటి నీ పని భారాన్ని, నా బిడ్డలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి చదువులు చదువుకోవాలనేటువంటి నీ పనుల భారాన్ని దేవుని పైన ఉంచడం అంటే దానికి తగినటువంటి శ్రమ పడ్డమే. మా సంఘంలో ఒక యవనస్తురాలు ఒకరోజు మైక్ తీసుకొని మంచి సాక్ష్యం చెప్తుంది. నేనేం చదువుకోకుండా పరీక్షకి వెళ్ళాను, పరీక్ష పేపర్ అంతా ఏసు రక్తమే చేయమని రాసి వచ్చాను. ఆశ్చర్యంగా నేను పాస్ అయిపోయాను. నేను అబద్ధ సాక్ష్యాలు ఏనే నమ్మకండి. ఏసు రక్తమే చేయమని పేపర్ అంతా రాసేసి వస్తే ఎవరు పాస్ కారు, ఇది అబద్ధం. ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఎంతోమంది యవనస్తుల హృదయాలను నాశనంలోని తీసుకుని వెళ్తున్నాయి ఈ సాక్ష్యాలు. ఏసు రక్తమే చేయమని పేపర్ అంతా రాసి వస్తే పాస్ కారు ఎవరు? కష్టపడితే పాస్ అవుతారు. నోవహు జీవితాన్ని మీరు గమనించారా? నోవహుని దేవుడు పిలిచి, చాలా సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ప్రళయం వస్తుంది, నువ్వేం చేయాలంటే ఒక పెద్ద పడవ కట్టుకోవాలి. అది ఎట్టుండాలి? ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, కొలతలు చెప్తున్నాడు. నువ్వు కష్టపడి ఇవన్నిటినీ కట్టుకొని దీంట్లోనికి వెళ్ళి నువ్వు నివసిస్తే అప్పుడు నువ్వు ఈ జలప్రళయంలో నుంచి బయటపడతావు. నువ్వు కష్టపడాలి. జలప్రళయం తెప్పించే దేవునికి ఒక్క క్షణంలో పడవను తయారు చేయడం చేత కదా. నోటి మాట చేత సృష్టించిన దేవునికి నోవహు కోసం ఒక్క పడవ తయారు చేయడం చేత కదా. చేత అవుతుంది. కానీ దేవుని ఆలోచన ఏంటంటే, నోవహు నువ్వు కష్టపడాలి, నోవహు నువ్వు కష్టపడి పడవను నిర్మించుకోవాలి, దానిలోనికి వెళ్ళి నువ్వు తలదాచుకుంటేనే నువ్వు జీవించగలగబోతున్నావు, లేకపోతే నీ జీవితం జలప్రళయం పాలైపోబోతుంది. ప్రియమైన దేవుని సంగమా, నోవహు దేవుని మాటలు అంతా నవ్వారంట అతను చూసి. ఏంది ఇతను పిచ్చిగా ఇప్పుడు కట్టుకుంటున్నాడు, ఎప్పుడు జీవాన్ని వస్తుంది, ఎప్పుడు మొత్తం వెళ్ళిపోతారు, దేవుని యొక్క మాటలు అని ఇతను చేసేటువంటి పిచ్చి పని ఏంటి అని అనుకున్నారంట. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనందరిని ఒక మంచి ప్రేరేపణలోనికి తీసుకొని వస్తుంది. నువ్వు కష్టపడకుండా ఆశీర్వాదాలు తీసుకొని వచ్చుకోవాలంటే, నువ్వు కష్టించి ఈ లోకంలో ప్రతి దానిని నువ్వు సంపాదించుకోకుండా నువ్వు స్వాస్థ్యాలు సంపాదించుకోవాలంటే కుదరదు. గనక కష్టపడి దేవుని సన్నిధిలో నీ స్వాస్థ్యాలను నువ్వు సంపాదించుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే కష్టపడకుండా ఆశీర్వాదాలు పొందుకునేటువంటి ధన్యతను ఆదామవ్వ పోగొట్టుకున్నారు కనుక, కష్టపడకుండా దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలన్నిటినీ కష్టపడకుండా, ఏమీ విత్తకుండా, ఏమీ నాటకుండా ఫలితాలు అనుభవించేటువంటి స్థితిలో నుంచి మనిషి పాపములో పడి కష్టించే స్థితికి వచ్చాడు కనుక దేవుని ఉద్దేశం ఏమవుతూ ఉందంటే, నువ్వు కష్టపడి దేవుని సన్నిధిలో దాన్ని పెడితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంతో చిన్న శ్రమైనా పడిన తర్వాత నీ శ్రమను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నా. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ ఉద్దేశములు సఫలమైన ప్రతి అవసరతలో, నీ ఉద్దేశములు సఫలమైన ప్రతి సందర్భంలో కూడా నువ్వు తృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తావని, నువ్వు కష్టించి సంపాదించుకున్న స్వాస్థ్యము బహుమధురంగా ఉంటుందని, నువ్వు కష్టించి సంపాదించుకున్న ఫలితము బహుశ్రేష్టమై ఉంటుందని, దేవుని ఆశీర్వాదంలో అది చివరి వరకు నిలిచి ఉంటుందని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమం, నేను ముగించబోతూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి సంతోషించండి. దేవుడు అనుగ్రహించిన ప్రతి స్వాస్థ్యాన్ని బట్టి సంతోషించండి. దేవుడు అనుగ్రహించిన ప్రతి వ్యాధిని బట్టి సంతోషించండి. దేవుడు అనుగ్రహించిన ప్రతి సమస్యను బట్టి సంతోషించండి. చాలామంది అనుకుంటుంటారు నాకు అన్ని సమస్యలే వచ్చాయని. ఎందుకు వచ్చాయో తెలుసా? నీవు దానిని భరించగలవు కాబట్టి. ఐసు ముక్కలు చాలా తక్కువ ఉష్ణోగ్రతలో నీళ్ళు అయిపోతాయి. ఇదే ఇనుమును కరిగించాలంటే 1000 డిగ్రీల పైన ఉండాలంట. వీటన్నిటికంటే వజ్రాన్ని కరిగించాలంటే 3000 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన ఉండాలంట. అంటే లోహం యొక్క శ్రేష్టత పెరిగే కొద్దీ దానికి అవసరమైనటువంటి ఉష్ణం యొక్క విలువ కూడా పెరుగుతూ ఉందంట. ఎంత వేడిని తట్టుకోగలిగితే అంత శ్రేష్టమైన లోహం, ఎన్ని శ్రమలు తట్టుకోగలిగితే అంత శ్రేష్టమైన పరిశుద్ధత, ఎన్ని శ్రమలు తట్టుకోగలిగితే అంత శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితాలు మనవి. కనుక ఎవరైనా శోధనల గురించి, శ్రమల గురించి వెళుతూ ఉండగా ఇది నాకెందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు అన్నటువంటి ఆలోచన లేకుండా, దేవుడు నన్ను పరీక్షించిన కొలది నేను పడతాను. యోబు చెప్తున్నాడంట, ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, నాకు దీనివల్ల ఏమీ నష్టం లేదు, నేను ఎన్ని పోగొట్టుకున్నా కానీ దేవునికి నేను బద్ధుడై ఉంటాను అంటున్నాడు. దానికి దేవుడు అతనికి లెక్కకు మించిన ఆశీర్వాదాలు మరలా ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో
దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన అనుజ్ఞ ఏంటంటే, మీ జీవితాల్లో దేవుడు ఏమి అవసరమైందో తెలుసుకుని ఉన్నాడు. మీకు ఎప్పుడు ఏది కావాలో, ఏ క్షణాన మీకు ఏది అవసరమో ఆయన తెలుసుకుని ఉన్నాడు కనుక వాటి కోసం ఎక్కువ ప్రయాసపడకుండా దేవుని రాజ్యాన్ని, ఆయనలో ఉన్నటువంటి నీతిని, ఆయనతో యథార్థంగా ఉండేటువంటి మనస్తత్వాన్ని కోరుకున్నట్లయితే నీవు కోరుకున్న ప్రతి ఈవి నీకు దక్కుతుందని, ఆశీర్వదించబడతావని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని, నా స్థితి ఏమయ్యింది, ఈ రాత్రి కాలమున నా స్థితి ఎలాగుంది, నేను నిజంగా తృప్తి కలిగి జీవిస్తున్నానా, తృప్తితో నా జీవితం నింపబడిందా, తృప్తితో నా జీవితం ముందుకు వెళుతుందా? ఈరోజు నేను నిద్రలేయగానే రకరకాలైన ఆలోచనలు నన్ను చుట్టుముడుతున్నాయా? రకరకాలైన ఆలోచనలు నన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తున్నాయా? దేవుని సన్నిధిలో నేను దీన్ని పెట్టగలుగుతూ ఉన్నానా? ఎంతమంది ఆ ఆలోచనలోనికి వెళుతూ ఉన్నాం? నిద్రలేయగానే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈరోజు రాబోయేటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలో నుంచి కూడా నేను బయటికి రాగలను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనేటువంటి ఆలోచన ఉందా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనకు కలిగిన వాటన్నిటిని బట్టి మనం సంతోషంగా ఉన్నామా, లేని వాటి గురించి ప్రాకులాడుతున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన వాటి అన్నిటికంటే నేను శ్రేష్టమైన వాడును, శ్రేష్టమైన దాన్ను, ఆయన నాకు ఇచ్చినవన్నీ నాకు ఆశీర్వాదాలే అనుకున్న దినమున దేవుడు మనల్ని బహు ఎక్కువగా ఆశీర్వదిస్తాడని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు దేవునికి సమర్పణ చేసుకుందాం. ఆయనే మన జీవితాల్లో శ్రేష్టమైనటువంటి ఈవెని, ఆయనకు మించిన తలాంతు మన జీవితాల్లో లేదని, ఈ దినం ఎప్పటికీ ఆయనకు సొంతమని మనల్ని మనం సిద్ధపరచుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. ఎడారులు లోయలు ఎదురు నిలచినా, ఎన్నడవరు నడువని మార్గమైనను. ఎడారులు లోయలు ఎదురు నిలచినా, ఎన్నడవరు నడువని మార్గమైనను. వెరువదెన్నడైనను నాదు హృదయము, వెరువదెన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాదం అందు నడచెను, గాయపడిన యేసు పాదం అందు నడచెను. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుపును. పరిశుద్ధుడా, ప్రేమమేడా, మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాకు కలిగిన దాన్ని బట్టి తృప్తి చెంది ఉండడం, మాకు లేని దానికోసం ప్రాకులాడక, నీవు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదం మాకు స్వాస్థ్యమని
నీవు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదంలో మేము సంతోషాన్ని వెతుక్కోగలిగినటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ జ్ఞానం లేక ఎంతోమంది నశించిపోతూ ఉండగా, పాపానికి బానిసలమైపోతూ ఉండగా, లేని వాటి కోసం ప్రాకులాడి పాపులమైపోతూ ఉండగా, నీవు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ ఆలోచనలను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాకేం అవసరమైందో నీకు తెలుసునంటున్నావు తండ్రి. నీవు తెలుసుకున్న విధంగా మా జీవితాలలో మాకు అవసరతలన్నిటినీ తీర్చమని, నీకు విధేయులుగా కష్టించేటువంటి స్వాస్థ్యాన్ని అనుగ్రహంలోనికి తీసుకుని రాగలిగిన ఆ మంచి నడిపింపును మాకు అనుగ్రహించమని, తోడుగా ఉండమని, సంతృప్తి కలిగిన జీవితాలుగా మమ్మల్ని నింపుమని ఈ కొద్ది మనవులు మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.